ఓపెనింగ్ సీన్లో పెళ్లి కూతుర్ని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ పెళ్లి కూతురికి వాళ్ళ కాబోయే అత్తగారు ఫోన్ చేస్తారు. తన డ్రెస్సు మేకప్ల గురించి మాట్లాడుతూ ఉండగా వాళ్ళ అత్తకి పెళ్లి కూతురి రూమ్ వెనక ఎవరో ఉన్నట్టు కనపడతారు. దాంతో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ ఎవరూ కనిపించరు. ఎవరూ లేరని ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఈ అమ్మాయికి కూడా కిటికీ వైపు ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. దాంతో ఫోన్ కట్ చేసి ఎవరు అని పిలుస్తూ కిటికీ దగ్గర చూస్తూ నిలబడుతుంది. అప్పుడే వెనకాల ఒకడు మొహానికి మాస్క్ వేసుకుని నిలబడి ఉంటాడు. అతను ఆ అమ్మాయిపై దాడి చేస్తాడు. తను తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ వాడు ఆ అమ్మాయిని కడుపులో పొడుస్తాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. బయటికి వెళ్ళి పైనుంచి అందరూ కింద డ్యాన్స్ చేస్తూ ఉంటారు పెళ్లి డీజే పెట్టుకొని. వాళ్ళందరి వైపు చూస్తూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. వాడు అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని చంపి భుజాన వేసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఒక నేరస్తుని పోలీసులు కోర్టుకు తీసుకుని వెళ్తూ ఉంటారు ఫుల్ సెక్యూరిటీతో. కానీ మధ్యలో ఒకడు రోడ్డుకు అడ్డంగా పడుకొని పోలీసులతో గొడవపడి వాడిని తప్పిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ని చూపిస్తారు. ఈమె పేరు గౌరీ. గుడి దగ్గర టెంకాయలు అమ్మేవాడు ఒక ముసలామని మోసం చేస్తూ ఉంటే అతనికి బుద్ధి చెప్పి తను కాబోయే ఆఫీసర్ని అని చెప్పి అతన్ని బెదిరించి ఆ పూజా సామాగ్రిని ముసలామకు ఇప్పిస్తుంది. కట్ చేస్తే అదే గుడి వైపు వెనకాల వైపుకి ఆ రౌడీని తీసుకుని మన హీరో శంకర్ వెళ్తూ ఉండగా గౌరీ చూస్తుంది. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. శంకర్ ఆ రౌడీకి బేడీలు కట్ చేస్తూ ఉండగా ఆ రౌడీ శంకర్ని ఎవరు నువ్వు నన్ను ఎందుకు విడిపిస్తున్నావు అని అడుగుతాడు. కానీ శంకర్ ఏమీ మాట్లాడకుండా బేడీలు పగలగొడుతూ ఉంటాడు. అప్పుడే పోలీసులు మళ్ళీ శంకర్కి గన్ గురిపెడతారు. శంకర్ పోలీసులను గన్తో కాల్చి చంపేస్తాడు. ఇదంతా చూసిన గౌరీ అతన్ని ఒక పెద్ద ఐరన్ గుండుని క్రేన్ సహాయంతో అతని మీద పడేయాలని చూస్తుంది. కానీ అతను తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఆ రౌడీ కూడా అక్కడ ఉన్న ఒక బైక్ తీసుకుని పారిపోతాడు. దాంతో శంకర్కి కోపం వచ్చి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి కొట్టాలనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి భయపడకుండా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తర్వాత అతన్ని బెదిరించి గౌరీ వెళ్తూ ఉండగా ఇంతకుముందు శంకర్ షూట్ చేసిన పోలీసులందరూ లేచి నిలబడతారు. గౌరీకి ఇదంతా అర్థం కాక షూటింగ్ అని అడుగుతుంది. కానీ అక్కడున్న పోలీస్ వాళ్ళు అతను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్తారు. తను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్తూ ఉండగా ఏ స్టేషన్కి అని అడిగితే కాబోయే ఆఫీసర్ని అని చెప్పి అక్కడి నుండి పారిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మూవీ స్టార్టింగ్లో మాస్క్ వేసుకుని మర్డర్ చేశాడు కదా వాడిని చూపిస్తారు. వాడు రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఇంతకుముందు చంపిన అమ్మాయి ఫోటో పెట్టి క్రాస్ చేస్తాడు. అక్కడ తనకంటే ముందు చాలామంది అమ్మాయిల్ని చంపేసి ఉంటాడు. తర్వాత ఫోటో ఈ గౌరీ ఫోటో పెడతాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అది కూడా ఈ వెబ్ సిరీస్ పేరేంటో మీరు కామెంట్ చేస్తేనే.